మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. సార్తో మాట్లాడి హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. దానికంటే ముందు మనకి ఈ మధ్య ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటంటే న్యూక్లియర్ బాంబ్ గురించి మనందరం వింటూ ఉన్నాము. సో దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది కొంతమందికి తెలుసు, కొంత మేరకు ఇప్పుడున్న వాళ్ళకి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో ఆ విషయం గురించే, సో దానివల్ల మనకి దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయి, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందని తెలుసుకోవడానికి సార్తో మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్, న్యూక్లియర్ బాంబ్ అది వచ్చిందా లేదా అంటే ఈవెన్ ఇంకా పడింది, బాంబ్ రిలీజ్ అయిందా లేదా అనేది తెలీదు. కొంతమేరకు ఏమంటున్నారంటే దాని నుంచి కొంచెం రేడియేషన్ అనేది బయటకు వచ్చింది. సో దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు కావచ్చు, లేదా మనకి ఏదైతే సన్ నుంచి వచ్చేటటువంటి ఆ రేడియస్ ఏదైతే ఉంటుందో, కిరణాలు ఉంటాయో డైరెక్ట్గా స్కిన్ పైన పట్టడం వల్ల ఆ స్కిన్ అనేది బాయిల్డ్ అయిపోతుంది. సో అంటే ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం సార్. అసలు ఈ విషయం గురించి ఒక చిన్న అవగాహన మా అందరి కోసం చెప్పగలరా? ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో దాన్ని కిరాణా హిల్స్లో అక్కడ దాచిపెట్టిన అక్కడ ఆ ఏరియాలో పెట్టారు. ఏంటి ఈ అణు సంబంధిత బాంబ్స్ కానీ లేకుంటే రియాక్టర్స్ కానీ. సో మన వాళ్ళకు తెలియకుండా వేసేసారు అక్కడ, బికాజ్ ఇట్ ఈస్ ఎయిర్ బేస్. సో అక్కడ వేసేయడం వల్ల లీక్ అయిందని చెప్పేసి ఒక వార్త వినబడుతుంది. ఆ కిరాణా హిల్స్ అనేది ఇస్లామాబాద్కి దగ్గరలో ఉంటుంది. సో ఆ లీక్ అయిందా కాలేదా అనేది పాకిస్తాన్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. బట్ మన మీడియాస్లో కానీ మిగతా చోట్ల కూడా లీక్ అయింది. దీనికి సంబంధితంగా అంటే ఒక సపోర్ట్గా చెప్పాలంటే బోరాన్ అనే పదార్థము దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈజిప్ట్ నుంచి పంపించారని చెప్పేసి ఒకటి ఉంది ఫ్లైట్. ఇంకొక ఫ్లైట్ ఏమో యుఎస్ నుంచి రావడం జరిగింది దానికి అధ్యయనం చేయడానికి, దాన్ని ఎట్లా ఆపనికి. దీస్ ఆర్ ద 2 ఏదైతే ఉన్నాయో దానికి లీక్ అయిందనే దానికి ఒక సపోర్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఏంటంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 5.7 రెక్టర్ స్కేల్ పై భూకంపం వచ్చిందన్నారు అదే ఏరియాలో. ఈ న్యూక్లియర్ ఏరియాలో వచ్చింది ఆ నియర్ బై అన్నారు. మామూలుగా న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అయితే భూకంపం లాగా సృష్టిస్తుంది అక్కడ. ఇట్ విల్ బ్లాస్ట్ అయితే న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అంటే బ్లాస్ట్ అయిందా లేకుంటే అది నిజంగా భూకంపమైనా అనేది తెలియదు. ఎందుకంటే పాకిస్తాన్ కూడా రివీల్ చేయట్లేదు, సో రిలీజ్ చేయట్లేదు కూడా. సో ఇప్పుడు ఇన్ కేస్ అది భూకంపం అయి ఉంటే ఇట్స్ హ్యాపీయెస్ట్ థింగ్. లేదు అది భూకంపం లాగా కాకుండా బ్లాస్ట్ అయితే, న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ అయితే ఇప్పుడు ఇప్పటికీ కూడా అక్కడ ఏరియాలో 400 degrees 500 degrees టెంపరేచర్ వచ్చేది, కానీ కాలేకుండొచ్చు, కొంచెం రిలీజ్ అయి ఉండొచ్చు. బట్ వీ కెన్ సే దట్ వాళ్ళు కూడా పరిగెడుతున్నారు, అది చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, కానీ ఎంతవరకు అనేది తెలియదు. బట్ రిలీజ్ అయితే మాత్రం మీరు హిస్టరీలు మనం చూసినట్టయితే హిరోషిమా నాగసాకి అది 1945లో అణుబాంబు దాడి ఇప్పటికే ఆ ఎఫెక్ట్ అక్కడ ఉందంట కదా సార్. అప్పుడు యురేనియం అనేది హిరోషిమాలో వేస్తారు. హిరోషిమాలో యురేనియం బాంబు వేస్తే 140,000 మంది చనిపోయారు. హిరోషిమా నాగసాకిలో 74,000 మంది చనిపోయారు. అది స్పాట్ ఇమ్మీడియట్గా చనిపోయారు అన్నట్టు. అంటే ఆ ప్రాంతము 400 days మనము ఉడక నీళ్ళు 100 degrees టెంపరేచర్ మన చేతి పెడితే బొబ్బులు వస్తాయి. అలాంటిది 400 degrees అంటే మసి అయిపోతాయి. ఆ ఏరియా బిల్డింగ్స్ అన్నీ కూడా పాడైపోయి కాలిపోతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ ఎఫెక్ట్, అంటే ద హీట్ వేవ్. తర్వాత ద లైట్, ఆ కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి. దూరంలో ఉన్న వాళ్ళకైనా ఎంత ఉన్నా కూడా ఆ వేడి సెగ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. ఈవెన్ మెడికల్గా డాక్టర్స్ వెళ్దామన్నా వెళ్ళలేరు, అంబులెన్స్ వెళ్దామన్నా వెళ్ళలేవు, ఫైర్ వాళ్ళు వెళ్దామన్నా వెళ్ళలేరు, ఎందుకంటే కాలిపోతారు వాళ్ళు కూడా. మెడికల్గా ఎలాంటి సేవలు కూడా అక్కడ అందించలేని పరిస్థితి. సో అప్పుడున్న పాపులేషన్, అప్పుడు 1945లో చాలా తక్కువ పాపులేషన్ హిరోషిమా నాగసాకి. ఇప్పుడున్న దానికి వస్తే కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ. సో
ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఎఫెక్ట్, అంటే బాంబ్ పడ్డ తర్వాత. బాంబ్ చిన్నగా ఇంతే అనిపించవచ్చు, కానీ అది ఎన్లార్జ్ అయిపోయి పెరుగుకుంటూ బ్లాస్ట్ అవుతూనే ఉంటుంది ఆ ఏరియా మొత్తం. ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ ఫైర్, వైట్గా ఫైర్ రావడం కాదు, ఇట్ ఈస్ వైటిష్ లాగా మొత్తం ఆ ఏరియా అంతా కూడా మొత్తం డ్యామేజ్ అవ్వడం. అది ఫస్ట్ ఎఫెక్ట్. సెకండ్ ఎఫెక్ట్ ఈజ్ చుట్టుపక్కల రేడియేషన్తో హీట్ వేవ్ ఉంటుంది మొత్తం. మనం ఎండాకాలంలో మనం ఇప్పుడు తట్టుకోలేకపోతున్నాం, బట్ దాన్ని తట్టుకోవాలంటే చాలా కష్టం. సో స్కిన్ బర్న్స్, ఎంత దూరంలో ఉన్న స్కిన్ బర్న్స్ వచ్చే ఛాన్స్ అంటే ఏ సీజన్ అయినా సార్? ఏ సీజన్ అయినా దర్ ఇస్ బికాజ్ దాని వేడి ఎక్కువ కదమ్మా. ఓకే. సో స్కిన్ క్యాన్సర్స్ అనేది లేటెస్ట్ స్టేజ్లో స్కిన్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, లుకీమియాస్ వచ్చాయి చాలా. లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్, అంటే దీర్ఘకాలిక వ్యాధులు అనేది చాలాగా అది ఉంటుంది. అక్కడ ఉండే ఏ జీవరాశి బతకదు, ఏ చెట్లు బతకవు, ఏది అది కాదు. నో లివింగ్ బీయింగ్స్, హ్యూమన్ లివింగ్ బీయింగ్స్ అంటున్నాను. లివింగ్ బీయింగ్స్ అంటే చెట్లు, మనుషులు, పశువులు, పిట్టలన్నీ కూడా స్మాష్. అట్లా కొన్ని సంవత్సరాల వరకు కూడా అక్కడ ఎటువంటిది అది ఉండదు. అండ్ ఈవెన్ అక్కడ చెట్లు పండినా లేకుంటే కాయలు వచ్చినా దాన్ని తిననీకి లేకుండా ఆస్కారం, దాన్ని అలానే వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. ద వేస్ట్ ల్యాండ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పచ్చు. అలా ఇప్పటికీ కూడా 1945 నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్టుగా ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ప్రజలు అక్కడ క్యాన్సర్స్ బాధపడుతున్నారు. పుట్టే బిడ్డలు కూడా సంథింగ్ ఏదో ఒక డిఫెక్ట్స్ తో పుడుతున్నారు. దట్ ఈస్ వాట్ జెనెటిక్ మెటీరియల్ అనేది. జెనెటిక్స్ ఇప్పుడు మనకు బాడీలో పోయిన తర్వాత డిఎన్ఏ మీద ప్రభావం చూపి పుట్టబోయే బిడ్డడు పుట్టకుండానే, అంటే కడుపుల నుంచి చనిపోవడము, లేకుంటే పుట్టిన అంగవైకల్యంతో పుట్టడము, హార్ట్ డిసీజ్తో పుట్టడము, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక జన్యుపరంగా చాలా మటుకు కూడా జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మీది 100, మీరు మంచిగా ఉన్నారు 100% అన్నప్పుడు, ఇలాంటిది ఏదైనా రేడియేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వచ్చే జనరేషన్స్, ఒక జనరేషన్ కాదు, రాబోయే జనరేషన్ దానికి ఎఫెక్ట్ అవుతే నాకు పుట్టబోయే బిడ్డలు కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. తరతరాలుగా ఆ జన్యు చేంజ్ అయిపోతుంది. 100% మంచిగా ఉన్న వాళ్ళు 50%, 20%, 30% డ్యామేజ్ అయిందంటే. సార్ జీన్స్ అనేది, అంటే ఈ పరంగా చూసుకున్నట్లయితే జీన్స్ అనేది మన బై బర్త్ నుంచి కౌంట్ చేయము సార్, మధ్యలో వచ్చిన జీన్స్ అది మధ్యలో కూడా. ఇప్పుడు మధ్యలో దట్ ఈస్ వాట్ ద యురేనియం కానీ లేకుంటే ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అంటాం. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఆర్ డేంజరస్ దెన్ ఎనీథింగ్. వన్స్ మన బాడీలో పోయిందంటే ఆటోమేటికల్లీ దాని వశం అయిపోతాం మనం. క్యాన్సర్స్ రావడము, లేకుంటే జన్యుపరంగా మిగతా ప్రోజనీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇదేమన్నా అంటే సార్ అక్కడ నుంచి ఒక పర్సన్ ని మనం టచ్ చేసినప్పుడు మనకు వచ్చేలాంటి వ్యాధి అనుకో? అలాంటిది కాదమ్మా. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఒక ఏరియాలో వచ్చింది, ఇస్లామాబాద్ సంథింగ్ ఏరియా, కానీ ఆ దాటికి 6 to 8 కిలోమీటర్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. గాలి అనేది మన దిక్కు వస్తుందా, ఇంకో దిక్కు పోతుందా, నార్త్కి పోతుందా, సౌత్కి పోతుందా తెలియదు. మనం ఈస్ట్ సైడ్ ఉన్నాం, ఈస్ట్ సైడ్ వస్తే మనకు డ్యామేజ్. అదే వాటర్ సింధు నదిలో కలిస్తే సముద్రంలో పోతుంది. అక్కడ జీవరాశులు సముద్రంలో కూడా నాశనం అయిపోతాయి. అక్కడ జీవించే ప్రతి మనిషికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్నా సరే, లేకుండా మిగతా చోట్ల ఉన్న వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతవరకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్. అంటే ఈ రోజుతో ఒక చిన్న విషయము అని చెప్పలేను దీని గురించి, కానీ ఒక పెద్ద విషయాన్ని ఏంటంటే చాలా వరకు ఈ టాపిక్ గురించి ఎవరికి అంత అవగాహన ఉండకపోవచ్చు. అదేనమ్మా. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే పాకిస్తాన్ ఒక పేద కంట్రీ, అంటే పూరెస్ట్ కంట్రీ. వాడు చాలా మూర్ఖుడు, వాడి దగ్గర ఏం లేదు, అడుక్కొని తింటున్నాడు. వాడి దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఆటం బాంబులో పెట్టినవి చాలా రోజుల నుంచి, 98 నుంచి వాళ్ళు పెట్టారు. ఆల్మోస్ట్ 25 years 27 years అవుతుంది. దాన్ని సర్వీసింగ్ చేశారో లేదో తెలియదు, దాన్ని సరైన పొజిషన్లో పెట్టారో లేదో తెలియదు. ఆ మూర్ఖులు చేసేదాన్ని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా, మిగతా కంట్రీస్ కూడా, ఇప్పుడు నాయకుడు దేశానికి ఒక్కడే ఉంటాడు. ఆ నాయకుడు
పిచ్చోడే అంటే మాత్రం ఇలాంటిది యూటిలైజ్ చేస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఏం పాపం చేశారు మిగతా వాళ్ళు? వాళ్ళకు బతకాలని ఉంది. ఒక పిచ్చోడు ఒక రాయిలా వేసేస్తే దట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీవన్. ఫస్ట్ మీ కంట్రీలో ఉండే ప్రజలను అడగండి, అనుభవం యూజ్ చేయాలా వద్దా? లేకుంటే ఇక్కడ ఉండే వాళ్ళని అడగండి, అనుభవం యూజ్ చేయాలా వద్దా? లేకుంటే యుద్ధం చేయాలా వద్దా? వాళ్ళని అడగండి, యుద్ధం చేయాలా వద్దా? ఇవన్నీ తెలియకుండా మనం చేస్తూ సామాన్యులు ఇప్పుడు వాళ్ళు 70-80 ఏళ్ళు ఉంటారమ్మ నాయకులు. వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు, బట్ సామాన్యులు చిన్న పుట్టిన వాళ్ళు, లోకం చూడని వాళ్ళు చూస్తున్నారు చిన్నగా, వాళ్ళకు ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది అన్ని విధాలుగా డ్యామేజ్ అయ్యేది. ఇట్ ఈస్ నాట్ దట్ మనం బాంబే అనుకుంటున్నాం. మనిషి యొక్క జీవన శైలి, మనిషి యొక్క బ్రతుకులు, పక్షుల యొక్క బ్రతుకులు, జంతువుల యొక్క బ్రతుకులు, పర్యావరణము, ఇది ఒక కంట్రీ తోటి ఉండదు, అన్ని కంట్రీస్ తోటి. సో దీస్ న్యూక్లియర్ బాంబ్స్ అనేది రిమూవ్ చేయాలి అసలు. దే షుడ్ డిస్ట్రాయ్ దిస్ న్యూక్లియర్ బాంబ్స్. అది చేసినప్పుడు ఈ ప్రపంచం అనేది బాగుంటుంది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. థ్యాంక్ యూ.